Hello everyone, welcome back to my channel Smile with Shruti. ఈ వీడియో హీరా అక్షరాభ్యాసం టైం వీడియో. ఇట్స్ బీన్ లైక్ 2 years, క్లోజ్ టు అట్లీస్ట్ 1.5 year అయింది నేను ఎడిట్ చేసుకొని. దానికి జస్ట్ నా వాయిస్ ఓవర్ యాడ్ చేసి నేను పోస్ట్ చేస్తున్నాను. అక్షరాభ్యాసం యాక్చువల్గా టెంపుల్లోనే చేస్తున్నాము. ఇక్కడ మా అయ్యగారిని అడిగితే డేట్ అండ్ టైమ్, తిథులు అవన్నీ చూసి ఒక మంచి రోజు చూసి చెప్పారు టెంపుల్ తీసుకుని రమ్మని. సో ఇక్కడ నేను చేసుకునే ప్రిపరేషన్ అంతా హీరాకి కొన్ని పిక్స్ తీసుకుందాము ఇంట్లో అని, ఇంట్లో ఉన్న వాటితోనే ఏదైనా డెకరేట్ చేద్దాం బ్యాక్గ్రౌండ్ సెటప్ లాగా అని చెప్పి చేస్తున్నా. నా దగ్గర క్రికెట్ మెషిన్ ఉంది. సో అది యూజ్ చేసుకొని నేను ఏబిసిడి ఇంకా 1, 2, 3 ఇంకా అలు ప్రింట్ చేసి బ్యాక్ డ్రాప్ అన్న పెడదామని అనుకున్నాను అనమాట. సో దానికోసం ఫస్ట్ ల్యాప్టాప్లో ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ నాకు కావాల్సిన సైజులో ఎడిట్ చేసి వాటిని క్రికెట్ యూజ్ చేసి ప్రింట్ చేసుకున్నా. సో ఇంతకుముందు నా క్రికెట్ యూజ్ చేసి నేను హీరాకి ఇంకా రిషికి ఐరన్ ఆన్ టీషర్ట్స్ చేసి ఉండే. యాక్చువల్గా నాకు నా హస్బెండ్కి కూడా చేసా. బట్ ప్రింటింగ్ ఆల్ఫాబెట్స్ ఇది ఫస్ట్ టైం నేను చేయడం, ఐ థింక్ కార్డ్బోర్డ్ యూజ్ చేసి. సో దానికోసం అన్ని సెట్టింగ్స్ చూసుకుంటున్నా. వీ కెన్ యూస్ కార్డ్బోర్డ్స్ అండ్ పేపర్స్ అండ్ వుడ్, ఇట్లా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. ఐ థింక్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే చాలా తొందరగా చేసేయచ్చు ఇది. బట్ ఐ టుక్ టైం. నాకు సెట్టింగ్స్ అయినా సైజెస్ అయినా అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. సో అవి ప్రాపర్గా ప్రింట్ అవుతున్నాయా లేదా, ఎడ్జెస్ ఏమన్నా పిల్ అయిపోతున్నాయని చెక్ చేయడానికి ఫస్ట్ ఒక ఆల్ఫాబెట్ ప్రింట్ చేసి చూశాను. దాని సైజ్ని బట్టి రిమైనింగ్ అన్ని ఆల్ఫాబెట్స్ కానీ ఇంకేమైనా ప్రింట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని. ఫస్ట్ బాగానే వచ్చింది, బట్ ఎడ్జెస్ అంతా ప్రాపర్గా రాలేదని చెప్పి ఇంకా దాన్ని బట్టి మళ్ళీ మెజర్మెంట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ అన్ని ప్రింట్ చేసా. ఈ ఇంగ్లీష్, హిందీ, నెంబర్స్ ఇవన్నీ ఆల్ఫాబెట్స్ కట్ చేయడం ఈజీగానే ఉండే. ఓన్లీ అలు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. సో ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న బ్యాక్డ్రాప్ కలర్ గ్రీన్, దానిపైన గోల్డ్, పింక్ అండ్ నేను ఇక్కడ పిక్ చేసుకున్న బ్లూ ఇవన్నీ సెట్ అవుతాయి కాబట్టి ఇంకా అవే కలర్స్ ఫిక్స్ అయ్యాము. స్పెసిఫిక్గా ఇట్లనే చేయాలి అనే ఐడియా ఏం లేకుండా నాకు, నేను పింట్రెస్ట్లో రెఫరెన్స్ ఇమేజెస్ కోసం చూస్తున్నప్పుడు సంథింగ్ సిమిలర్గా అనిపించింది నాకు. దాన్ని మనం ఉన్న వాటితో ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఆలోచించినప్పుడు ఐ ఫిగర్డ్ ఓకే ఇది చేయొచ్చులే అని చెప్పేసి. ఏ దూరం నుంచి చూపించాలి? టెల్ మీ వాట్ ఇస్ ఇట్? ఏంటిది అది? పైనది. It's okay, don't touch it. Kira. 1, 2, 4, 6, 8, 10. చాలా రోజులు ఇంతే. మనం 1, 2, 3 చదవమంటే నేను 1 అంటే అది 2 అంటది, తర్వాత 3, తర్వాత 4 అట్లా చెప్పేది. ఇంకా అక్కడే కాసేపు ఆడుకుంది. దాని తర్వాత మనం యూజువల్గా ఇండియాలో అక్షరాభ్యాసం చేసినప్పుడు పిల్లలతో పాటు ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పలకబల్పం ఇస్తాము. సో నాకు కూడా అలా ఇక్కడ ఏమైనా చేయాలనిపించినప్పుడు, హీరా స్కూల్కి వెళ్తుంది కదా, డే కేర్కి వెళ్తుంది. తన క్లాస్లో చాలామంది పిల్లలు ఉంటారు, 15 to 16 మెంబర్స్ ఉంటారు. సో నేను వాళ్ళ టీచర్కి స్కూల్కి ఈమెయిల్ పెట్టి అడిగాను అనమాట, ఇలా మేము సెలబ్రేట్ చేసుకుంటాము, పిల్లలకి స్లేట్, పెన్సిల్స్, క్రేయాన్స్ ఇలా ఏమన్నా ఇవ్వచ్చా గూడీ బ్యాగ్స్ లాగా అని అడిగితే దే సెడ్ అబ్సల్యూట్లీ యెస్, యూ కెన్ సెండ్ దెమ్ ఓవర్ అని చెప్పిందనమాట. సో ఇక్కడ నేను గూడీ బ్యాగ్స్లో ప్యాక్ చేయడానికి కొన్ని కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్, సమ్ ఫ్రూట్ స్నాక్స్, హ్యాండ్ బ్యాండ్స్, బ్రేస్లెట్స్ అలాంటివన్నీ తీసుకున్నా. ఇవన్నీ నేను గూడీ బ్యాగ్స్లో ప్యాక్ చేసి ఒక థ్యాంక్ యూ నోట్ కూడా పెట్టాననమాట. అంటే వాళ్ళకి తెలియాలి కదా యూజువల్గా అసలు ఏమి ఇచ్చారో ఎందుకు ఇచ్చారని. సో అక్షరాభ్యాసం అంటే ఏంటి అండ్ వాట్ వి సెలబ్రేట్ అని చెప్పి ఒక చిన్న నోట్ ఇంగ్లీష్లోనే రాసి ఎవ్రీ గూడీ బ్యాగ్లో ఒక నోట్ యాడ్ చేసింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ హీరాస్ అక్షరాభ్యాసం సెలబ్రేషన్స్, అట్లా ఒక చిన్న మెసేజ్ రాసి నేను మళ్ళీ క్రికెట్తో దాన్ని ప్రింట్ చేసి
అన్ని గుడీ బ్యాగ్స్లో ఒక నోట్ కూడా యాడ్ చేశాను. ఇవి నెక్స్ట్ డే హీరా స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో వాళ్ళ టీచర్కి, క్లాస్ టీచర్కి ఇచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాం. ఇదే ఇక్కడ మీరు చూస్తుందే థ్యాంక్ యూ నోట్ అనమాట. ఆల్మోస్ట్ 20 కార్డ్స్ వరకు చేశాను నేను అది ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవడం మర్చిపోయా. బట్ సో ఇక్కడ నేను ప్యాక్ చేస్తున్న స్కూల్లో ఇవ్వడానికి కోసమని. నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున 10 అయ్యగారు టెంపుల్కి వచ్చేయమని చెప్పారు. సో దానికోసం మార్నింగ్ నేను స్వీట్ ప్రిపేర్ చేస్తున్నా. ఏదైనా ప్రసాదం వండుకొని తీసుకొని రమ్మన్నారు. ఇక్కడ నేను రవ్వ ప్రసాదం చేస్తున్నా. ఇక్కడ రెసిపీ కూడా యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఫ్యూచర్లో నేను వీడియో ఎప్పుడైనా చూసుకుంటే నాకు గుర్తుంటుంది కాబట్టి. ఫస్ట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం గీలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత 1 కప్ రవ్వకి 1/2 కప్ గీ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. గీ అంతా కరిగిపోయి దగ్గరకు వచ్చే వరకు రోస్ట్ చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. సో 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ అండ్ 2 కప్స్ ఆఫ్ మిల్క్, 1.5 కప్స్ ఆఫ్ వాటర్ కావాలి. సో రేషియో గోస్ లైక్ దిస్: 1 కప్ రవ్వ, 1/2 కప్ ఘీ, 1 కప్ షుగర్, 2 కప్స్ ఆఫ్ మిల్క్, 1.5 కప్స్ ఆఫ్ వాటర్. కరెక్ట్గా చెప్పా. సో ఫస్ట్ ఆ మిల్క్ అండ్ వాటర్ కలిపేసి వెయిట్ చేసుకొని పక్కన పెట్టాలి. అది మంచిగా మరిగిన తర్వాత మిల్క్, అందులో షుగర్ వేసుకొని షుగర్ కరిగే వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ, అది కూడా వేసి బాగా కలపాలి. చాలాసేపు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది మొత్తం అయిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇంకా మనం రోస్ట్ పెట్టుకున్న నట్స్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఇది మంచిగా ఉడికిందా లేదా ప్రాపర్గా అని తెలియాలంటే మనం స్పూన్ పెట్టి బయటకు తీసినప్పుడు అతుక్కోకుండా రావాలంట. స్పూన్కి అంతా స్వీట్ అతుక్కోకుండా బయటకు వస్తే దట్ మీన్స్ ఇట్ ఈస్ వెల్ కుక్డ్ అని అర్థం. సో నాకు యాక్చువల్లీ వచ్చింది అండ్ తిన్న వాళ్ళు కూడా టేస్ట్ బాగుందని చెప్పారు. ఇది నేను ఫస్ట్ టైం చేయడం కాబట్టి నాకు అంత ఎక్సైట్మెంట్. ఇప్పుడు చూస్తే ఫ్రిడ్జ్ పైన నేను నోట్స్ రాసుకొని పెట్టుకున్నా యాక్చువల్లీ ఎట్లా చేయాలి అనేది. నేను మర్చిపోతా కాబట్టి ముందు రోజు మా అమ్మమ్మని అడిగి అక్కడ మెజర్మెంట్స్ అన్ని రాసుకున్నా. సో ఇది స్వీట్ ప్రిపరేషన్. దీని తర్వాత మేము అయ్యగారు టెంపుల్కి ఏమేమి తీసుకున్నామన్నారో అవి ప్యాక్ చేసుకుంటున్నాం బ్యాగ్లో. ఆ డ్యూటీ మా హస్బెండ్ది. హీ వాజ్ ప్యాకింగ్ అనమాట, అన్ని రైస్, ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొచ్చి. అయ్యగారు చెప్పిన లిస్ట్లో అన్నీ రెగ్యులర్ ఐటమ్సే ఉండే అనమాట. పూలు, పండ్లు, పోకలు, వక్కలు, ఇంకా పలక, బలపం, చాక్ పీసెస్ ఇట్లాంటివి చెప్పారు. కొన్ని బ్లౌజ్ పీసెస్ అవి కూడా చెప్పారు. సో అవన్నీ నేను ఒక బ్యాగ్లో సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇక్కడ ఏం చేశానంటే తమలపాకులు ముందు రోజు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాము. అండ్ ఎంత ప్లాన్ చేసుకొని ప్యాక్ చేసుకున్నా మనం ఏదో ఒకటి మర్చిపోయి వెళ్తాం కదా, అట్లనే నేను తమలపాకులు ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయి వెళ్ళా టెంపుల్కి. లక్కీలీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అన్నీ తీసి సర్దుతుంటే గుర్తొచ్చింది. అయ్యగారు వాజ్ బిజీ ఇన్ సంథింగ్ ఎల్స్. ఒక 5 నిమిషాల్లో వస్తానమ్మా, వెయిట్ చేయండి అంటే ఆ 5 నిమిషాల్లో మళ్ళీ మా ఆయన్ని వెనక్కి పంపించి తీసుకొని రమ్మని చెప్పా. సో ఇక్కడ అన్ని ఐటమ్స్తో పాటు నేను ట్రైపాడ్ కూడా తీసుకొని వెళ్ళా, వీడియో తీసుకోవచ్చు అనేసి. Are you blowing a kiss, Nana? ఎక్కడికి వెళ్తున్నాం మనం? టెంపులా? నైస్. Are you happy? హీరా ఇంట్లో ఒక బనానా తినాలంటే మేము ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ అయినా అడగాలి. అంతసేపు అడిగిన తర్వాత కూడా అది ఖచ్చితంగా తింటుందని గ్యారంటీ లేదు. బట్ టెంపుల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ బనానా తీసుకొని తింటుంది. మొత్తం తింటుందా లేదా సంబంధం లేదు కానీ ఖచ్చితంగా అడుగుతుంది, ఖచ్చితంగా తీసుకుంటుంది. సో మేము రాగానే ఫస్ట్ చేసిన పని అదే ఇక్కడ. దీని తర్వాత అయ్యగారు వచ్చి కూర్చొని పూజ కంప్లీట్ చేశారు, అక్షరాభ్యాసం అంతా. పాపం అల్లరి ఏం చేయకుండా బాగానే కోఆపరేట్ చేసింది. ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ అట్లా అయింది పూజ. ఇక్కడ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్ డ్రాప్ రెడీ చేసుకొని పెట్టుకున్నా కదా, బట్ ఆ ప్లాన్ అంతా ఎక్స్ట్రీమ్లీ అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు హీరాకి కొంచెం 1% కూడా కోఆపరేట్ చేసే మూడ్ లేకుండే. అప్పటి వరకు చూసి చూసి ఉంది కదా, ఇంకా ఓపిక పోయింది దానికి. సో ముందు రోజు నైట్ మేము డెకరేట్ చేస్తుంటే మా దగ్గర వచ్చి ఆడుకుంది కదా, పాపం అప్పుడు తీసుకున్న ఫొటోసే మంచిగా వచ్చినాయి. ఇక్కడ బలవంతంగా మేము 5 మినిట్స్ దాన్ని తీసుకున్న ఫొటోస్ మాత్రమే.
ఇంకా దాన్ని ఎక్కువ ఫోర్స్ చేయొద్దని చెప్పేసి మేము వదిలేసాము. సో అది హీరాస్ అక్షరాభ్యాసం డే. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి స్కూల్లో గోడీ బ్యాగ్స్ మేము చేసుకున్నాం కదా, అవి ఇచ్చేసి వచ్చాము. బట్ స్కూల్లో ఫొటోస్ తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.